హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిథున్ వాల్స్. అట్ ప్రెజెంట్ బెంగళూరులో ఉన్న. బెంగళూరుకి వచ్చే బ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది షార్ట్గా. ఇన్ కేస్ చూడకుండా ఉంటే కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి. బేసిక్గా మా అన్నది ఇంటికి గృహప్రవేశం ఉంది, సో అందుకనేసి హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేసాం. ఆల్రెడీ ఇప్పుడు పైన వ్రతం జరుగుతుంది, మోస్ట్లీ దాన్ని కూడా కవర్ చేస్తాం. కుమార్తెకు మంచి విద్య వచ్చి ఏకసంతాగ్రహి ఒకసారి చెప్పగానే ఆ యొక్క లెసన్ బోర్డు మీద ఉన్నటువంటి లెసన్ అంతా కూడా వారికి మైండ్ లో ఉండిపోవాలని చెప్పి మనసులో గురానే నమః లేకపోతే బృహస్పతినే నమః అనుకుంటూ నమస్కారం చేసుకోండి. ఓం బృహస్పతి చిన్న మాట చెప్పుకోవాలంటే హిందుత్వం గురించి చెప్పుకోవాలి. మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్రిస్టియన్ కూడా ఆదివారం అయితే వాడికి ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసి చర్చికి వెళ్తాడు. అలాగే ఒక ముస్లిం ఉన్నాడు, వాడు ఎన్ని పనులు ఉన్నా కూడా శుక్రవారం పూట 12 అయిందంటే చాలు పాయింట్ మొక్కల కాడికి మర్చుకొని ధనాధనాదని చెప్పి వాడు పక్కన పెట్టేసి వాడు నమాజ్కి వెళ్తాడు. అదే మన హిందుత్వంలో పుట్టి మనం ఎవరి ఇంట్లో అయినా సరే భగవద్గీత కానీ రామాయణ పుస్తకాలు ఉన్నాయా మన ఇళ్లలో? ఎందుకు మనం హిందుత్వం మనం కోల్పోతున్నాం, పక్కనోడు మన ఇంటికి వస్తున్నారు? కారణం అంటే మనం చేసినటువంటి తప్పు వల్లే మన మీద మనం పెట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, పిల్లలకి చదువు నేర్పించండి, కానీ చదివే జీవితం మాత్రం పెట్టద్దండి. కొంతవరకు హిందుత్వం గురించి కూడా చెప్పండి. ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వాళ్ళకి భగవద్గీత, రామాయణము, హనుమాన్ చాలీసా ఇవన్నీ చెప్తున్నారు, కానీ లోకల్ స్కూల్లో మాత్రం చెప్పట్లేదు. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, పిల్లల నుంచి బాగా భగవద్గీతను, రామాయణాన్ని ఇవన్నీ కూడా చెప్పండి. అలాగే ఇంట్లో దీపారాయణ చేయండి. భర్త మీద భార్య, భార్య మీద భర్త చేస్తూ ఉంటారు. మన టైం అయిందండి నేను చేసేయండి ఆమంటే ఆమె ఉదయం నుంచి రాత్రి వరకు కోట్ వేసుకుంటారు దిమ్మని. ఆ కోట్ వేసుకుని అలా తిరుగుతూ ఉంటారు, కానీ దీపారాలు మాత్రం చేయరు. సాయంత్రం ఏదో టైంలో పెడతాము వెలిగించుకుంటారు. అవునా? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సమాజం. కాబట్టి అదంతా కూడా పక్కన పెట్టి ఇక దీపం పెట్టండి. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పెడితే ఆడవారు పెడితే మగవారికి పుణ్యం వస్తుందంట. నీరాజనం దర్శనామి. కాస్త వంగి స్వామి వారికి నమస్కారం చేసుకున్నాయా. వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నీరాజనం దర్శనామి. నీరాజనానంతర శుద్ధారమణీయ సమర్పణామి. రక్షాంతారామి నమస్కరామి. ఇందిరారమణ గోవింద లక్ష్మీ నారసింహ స్వామి వరద గోవింద జగద్గురందారవాణ గోవింద వెయ్యి నామాల వరద గోవింద ఇందిరారమణ గోవింద శంఖచక్ర వరద గోవింద గోవింద రక్షాంతారామి నమస్కరోమి. గోవింద చెప్తే చాలా ఫలితం ఉంటుందమ్మా. ఎందుకంటే మనం గోవింద చెప్తే మనం చేసినటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయట. అందుకోసమే అన్నిసార్లు గోవింద గోవింద అని చెప్పిస్తున్నాం జరుగుతుంది. అర్థమైందా? కానీ చాలా మంది మొహమాటం పడుతుంటారు, అమ్మ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని. అదే తిరుమల అయితే మనము యాగవేస్తా చెప్తూ ఉంటాం. అవలైకో మరి సంతోషంగానో మరి బాధగానో మరి ఆనందంతోనో ఏ విధంగా చెప్తామో తెలియదు, కానీ తిరుమల అయితే చెప్తాం. కానీ ఇక్కడ మాత్రం పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో మనం గోవింద చెప్పాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం, మొహమాటం పడుతూ ఉన్నాం. అర్థమైనా? సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత మెయిన్ కాన్సెప్ట్ వ్రతంలో కథ అయినా తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళా పంచామృతం, ఇది మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ కేసరి.